యేసు ప్రభు భూమి మీదకి రావడానికి ఏమైనా ఆలస్యం చేశాడా? చాలామంది అనుకునే విషయం ఇదే. 4000 సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయాలి? ఆదమవ్వ పాపం చేసినప్పుడే ఆయన వచ్చి మరణించి వెళ్ళిపోతే అయిపోయేది కదా, ఇన్ని రోజులు ఎందుకు వెయిట్ చేయాల్సి వచ్చింది అని అనుకుంటారు. కానీ గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం చూసినట్లయితే, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను అని బైబిల్ సెలవిస్తుంది. మనం అనుకున్నప్పుడు కాదు, కాలము పరిపూర్ణమైనప్పుడే దేవుడు యేసు ప్రభుని భూమి మీదకి పంపించాడు. మామూలుగా ధర్మశాస్త్ర ప్రకారముగా ఒక వ్యక్తిని చంపితే ఎలా చంపుతారు? రాళ్ళతో కొట్టి చంపేస్తారు. కానీ పాపపు నియమము, పాపం ఎలాంటి తీర్పు కోరుకుంటుందంటే, ఒక బలి పశువులాగా రక్తం మొత్తం కూడా ప్రోక్షించబడాలి. దేహమునకు ప్రాణము రక్తము, సో రక్తం అనేది మొత్తం కూడా బయటకు రావాలి. అలాంటి మరణాన్ని పాపం కోరుకుంటుంది. అలాంటి మరణం కోరుకుంటుంది కాబట్టి దేవుడు రోమన్ ప్రభుత్వాన్ని కూడా ఏర్పాటు చేస్తాడట. అందులో సిలువ మరణం అనే శాస్త్రాన్ని కూడా ప్రవేశపెట్టాడట. ఆయన మరణం గురించి రాజ్యాలు, రాజులు, చరిత్ర అంతా ఒకే దిశగా పనిచేయడం మొదలుపెట్టింది కేవలం యేసుప్రభు మరణం గురించి. యేసుప్రభు సిలువకున్న మరణం ఒక విలువ మనం తెలుసుకోగలగాలి. ప్రభుత్వాలు కూడా పనిచేస్తాయి, ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడ్డాయి. బైబిల్లో చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చూస్తే, సింహాసనములైనను, ప్రధానులైనను, ప్రభుత్వములైనను, అధికారులైనను సమస్తమును ఆయన యందే, ఆయన ద్వారానే, ఆయన బట్టి సూచింపబడనుంది. ఇంగ్లీష్లో త్రూ హిమ్ ఫర్ హిమ్ అని ఉంటుంది. చక్కగా ఆయన కొరకే సూచింపబడ్డదట. ప్రభుత్వాలు కూడా ఆయన మరణం గురించి ఏర్పాటు చేయబడ్డాయట. మామూలుగా శిలువ మరణం అనేది రోమన్ ప్రభుత్వం ఒక ఆలోచన కాదు, దేవుని యొక్క ప్రణాళిక. దేవుని యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి ఆ శిలువ మరణం అనేది ఏర్పాటు చేయబడ్డది యేసు ప్రభు గురించే. ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఆయన ప్రణాళిక ప్రకారంగానే కాలము పరిపూర్ణమైనప్పుడు, రోమన్ ప్రభుత్వం ప్రపంచ దేశాల మీద అధికారం కలిగినప్పుడు, యూదులు కూడా రోమన్ ప్రభుత్వం మాట వినడం మొదలుపెట్టినప్పుడు అప్పుడు ఆయన వచ్చాడు. ఈరోజు తీర్పు గురించే ప్రపంచమంతా వెయిట్ చేస్తుంది. ఆ తీర్పు కొన్ని సంవత్సరాలకి ఎక్స్టెండ్ చేయబడుతూ వచ్చింది. అది యేసు ప్రభు దగ్గర సంపూర్తిగా అది తీర్పుని తీర్చబడ్డది. ఒక బలి పశువులాగా ఆయన మరణించాడు. మన మీద సిద్ధపడ్డామని యేసు ప్రభు రాలేదు. ఆయన ఏదో గ్రాండ్ వెల్కమ్ చేసినందుకు యేసు ప్రభు రాలేదు. కేవలం ఆయన మన గురించి మరణించడానికి సిద్ధపడ్డాడు కాబట్టి ఆయన వచ్చాడు. ఎన్ని విషయాలు కొన్ని వేల సంవత్సరాల గురించి జరుగుతూ వచ్చినాయి. అనేకమైన విషయాలు నీకు తెలిసి కూడా ఆయన శిలువ మరణాన్ని మనము చులకనగా చూడడానికి వీల్లేదు. ఆయన సహవాసాన్ని తక్కువ చేసి చూడడానికి వీల్లేదు. అనేకమైన సంవత్సరాలు, అనేకమైన ప్రభుత్వాలు, రాజులు కూడా కేవలమైన శిలువ గురించి పనిచేసాయట. కాబట్టి ఆయన మరణం విలువ తెలిసిన మనము ఆయనకి ఇష్టలుగా జీవిద్దాం.